ప్రైజ్ లార్డ్ దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా. మరి యొక్క నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నారు. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి ఈ కార్యక్రమంలో నుంచి ఒక దీవెనకరమైన వాగ్దానాన్ని ప్రభు మీకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు నేను ప్రభు మీకు అందించేటటువంటి వాగ్దానం, నా కనుదృష్టి, నా దృష్టి అంతా కూడా నీపైకి దిగి రాబోతుంది. ఎప్పుడు ప్రభు కనుదృష్టి మనపై నిలుస్తుంది అంటే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా తన కనుదృష్టి నీపై నుంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థనని ఆలకిస్తూ ఉంటాడు. నిరంతరం నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఏ అపాయము, ఏ కీడు, ఏ ప్రమాదము, ఏ ఉపద్రవములు నీ జీవితంలోనికి రాకోకుండా ప్రభు నిరంతరం నిన్ను కాపాడుతూ ఉంటాడు. నిత్యము ఆయన కనుదృష్టి నీపై నిలిచి ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, ఎవరైతే ప్రభు యొక్క మాట విని విరిగి నలిగినటువంటి హృదయముతో దీన మనస్సు కలిగి వణుకుచూ ఉంటాడో, ఆయనకు భయపడుతూ ఉంటాడో, అలాంటి వ్యక్తుల్ని దేవుడు నిత్యం కూడా దృష్టించి చూస్తూ ఉంటాడు. ప్రైజ్ గాడ్. మీలో దేవుని భయం ఉందా? అట్టి విధమైనటువంటి దైవికమైనటువంటి భయం మీ హృదయంలో ఉన్నదా? నలిగిన హృదయము కలిగిన వారిగా, మెత్తనైన హృదయం కలిగిన వారిగా ఉన్నారా? ప్రభు మాట విని, ఆయన మాట వినంట భయపడాలంట. ఇక్కడ వ్రాయబడింది, ఎవరైతే నా మాట విని వణుకుచుండునో. చాలామంది జీవితాల్లో దేవుని మాట వింటారు, కానీ ఆయన మాటను విని వెంటనే విడిచిపెడతారు, మర్చిపోతారు. ఆయన మాట విని భయపడాలి, వనకాలి. ప్రభు ఎంత పరిశుద్ధుడు! ఆయన మాటలు, ఆయన వాక్యం ఎంత శక్తివంతమైనది! ఆయన పాపమును గురించి ఎంతగా గద్దిస్తున్నాడు, ఎంతగా పాపం విషయమే రోషము కలిగి దాని నుంచి బయటికి రమ్మని మనతో మాట్లాడుతున్నారో గ్రహించి మనం వణుకుచూ ఉండాలి. దేవుని మాట విని మనం ఆయన మాటను బట్టి భయపడుతున్నప్పుడు, ఆయనకి మనం భయపడుతున్నప్పుడు ఆయన దృష్టి మన పైకి దిగొస్తుంది. ఆయన కనికరం మన పైకి దిగొస్తుంది. ఆయన ఆశీర్వాదం మన పైకి దిగొస్తుంది. దేవుడు అంటే భయము లేనటువంటి వ్యక్తుల జీవితంలో ఆశీర్వాదాలు కనపడవండి. దేవుడు అంటే భయము లేనటువంటి కుటుంబాలు దేవునికి వనకరు, దేవునికి భయపడరు. దేవుడు అంటే కొంచెం కూడా భయభక్తులైనటువంటి కుటుంబాలలో దేవుని ఆశీర్వాదాలు మీకు కనపడవు. దేవుని భయభక్తులైనటువంటి వ్యక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు నిలబడవు. అతడు అకస్మాత్తుగా వృద్ధిలోకి వచ్చినట్లుగా కనపడినా అంతే త్వరగా అతను మరలా కుప్పకూలిపోతాడు. అంతే త్వరగా అతను మరలా నష్టంలోకి వెళ్తాడు. అంతే త్వరగా అతను సంపాదించిందంతా కూడా పరులు పాలవుతుంది, వృధాగా మారిపోతుంది. ప్రియ దైవజనమా, దేవుని మాట విని ఆయనకు వణికే వారముగా, ఆయనకు భయపడే వారంగా మనం మారాలా. దేవుని మాటని పట్టుకొని ఆ మాటను బట్టి దేవునికి భయపడే వ్యక్తులుగా మనం మారిపోయినప్పుడు ఆయన మనపై దృష్టించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితాలను మేలులతో నింపుతాడు. మన జీవితాన్ని ఆరోగ్యముతో నింపుతాడు. నిత్యము ఆయన కనుదృష్టి మనపై ఉంటుంది. నిత్యము ఆయన తన కనుల సైగల చేత మనల్ని నడిపిస్తూ నిరంతరం మన క్షేమం కలిగే విధంగా ప్రభు కాపాడతాడు. ఒకటే, ప్రభు మాట విని ఆయనకు భయపడాలి, ఆయనకు వణుకుచూ ఉండాలి. ఆయన కనుదృష్టి మనపై, మన కుటుంబంపై ఉండాలి. ఒక మాట, నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ పిల్లలు కూడా నిన్ను చూస్తూ దేవునికి ఎలా భయపడాలో నేర్చుకుంటారు. నీవు దేవునికి భయపడే స్త్రీవైతే, దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి స్త్రీవైతే, పాపం విషయమై చాలా భయపడే వ్యక్తివైతే, చాలా అసహించుకునే వ్యక్తివి, దేవునికే ప్రథమ స్థానాన్ని విలువనిచ్చే వ్యక్తివైతే నీ భర్త కూడా నిన్ను చూస్తూ మారిపోతాడు. నువ్వు దేవునికి చాలా భయముతో కూడినటువంటి భక్తిని చేస్తున్నట్లయితే, దేవుని మాటకు వణుకుచూ ఉండే వ్యక్తివైనట్లయితే నీ కుటుంబం అంతా కూడా దైవికమైనటువంటి భక్తి ఆవరింపబడుతుంది. హల్లెలూయా. దైవికమైన వాతావరణం ఆవరింపబడుతుంది. నీ కుటుంబం అంతా కూడా దేవునికి భయపడే కుటుంబంగా మారిపోతుంది. అద్భుతంగా మీరు ఆశీర్వదింపబడతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. లార్డ్ జీసస్, మీకు వందనములు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో దైవికమైన భయం మాకు కావాలయ్యా.
నీ మాట విని ప్రభా వణుకుచూ ఉండే వ్యక్తులుగా మేము మారిపోవాలి. నీ మాటకు భయపడే వ్యక్తులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. నీ వంటి భయమును మాకు కలగచేయండి అయ్యా. అయ్యా, నీ విషయమై భయము నలిగినటువంటి హృదయము, దీనమైన మనస్సు మాకు లేకపోతే మేము పాపంలోకి వెళ్ళిపోతాం, లోకంలోకి వెళ్ళిపోతాం. మా జీవితంలో నీ శపితంగా మారిపోతాయి ప్రభా. మా కుటుంబాలకి దేవుని ఎడల, నీ ఎడల భయభక్తులు కలగచేయండి అయా. సంఘ బిడ్డల కుటుంబాలకి భయభక్తులు కలగచ్చు. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డల కుటుంబాలకి దైవికమైన భయం అంటే ఏంటో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళకూడదు కూడా ఒక దైవికమైన భయము చేత మేము నింపబడి నడిపింపబట్టుకు కృప చూపి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన ప్రియ దైవజనాంగమా, సెప్టెంబర్ నెల అనగా ఈ నెల 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో మహిమ ప్రత్యక్ష మందిర స్థలం అనగా ఖమ్మం వెళ్ళేటటువంటి హైవే రోడ్ మీద బృందావనం, కొత్తగూడెం సిటీలోనే ఉన్నటువంటి బృందావనం కాలనీలో హైవే రోడ్ మీదే ఉన్నటువంటి మందిర స్థలంలో మనకు జరగబోతున్న 5 రోజులు కూడా పరిశుద్ధాత్మ గురించి బోధించబోతున్నాం. శక్తివంతమైనటువంటి ఆత్మతో మనం నింపబడి అన్య భాషల అనుభవంలోనికి మనం రాబోతున్నాం. బలంగా ప్రభు సన్నిధిలో ఆత్మలో ఆనందించబోతున్నాం. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. పరిగెత్తుకుంటూ ఏ ప్రాంతంలో నుంచైనా మీరు రావచ్చు. అన్ని రకాలైనటువంటి వసతులు మేము సిద్ధం చేస్తున్నాం. మీతో పాటు మీ స్నేహితులకి ఈ విషయాన్ని తెలియపరిచి వారిని కూడా తీసుకురండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.